హలో ఎవ్రీవన్, దిస్ అఖిల్ ఫ్రమ్ కర్నూల్ ఎంఏబేకర్ స్టోర్స్ అండ్ క్లబ్. లైక్ ఇప్పుడు నేను మీకు ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను అంటే, మేము అక్కడ సరిగ్గా అయితే వ్లాగ్ చేయలేదు బికాస్ హెవీ రెయిన్స్ ఉండే. సో నా ఛానల్లో ఎపిసోడ్ 1 అండ్ ఎపిసోడ్ 2 ఎలా అయితే చూసారో, సో అక్కడ నుంచి ఎపిసోడ్ 3 చూడాలంటే నా ఛానల్లో పోవాలి. సో ఖచ్చితంగా అయితే చూడండి, వీడియో కంపల్సరీ మొత్తం చూడండి, ట్రై చేయండి. ఏకదమ్ ఉంటుంది వీడియో. అండ్ ఇంకొకటి, ఈ ఎపిసోడ్ 3లో డైరెక్ట్గా మనం ఆఫ్ నుంచి స్టార్ట్ అయిపోతాం అనమాట. సో దీనికి ముందు కనెక్టింగ్ వ్లాగ్స్ వచ్చేసి అండ్ వీడియో వచ్చేసి సగా వ్లాగ్స్ ఛానల్లో ఉంటుంది. నేను పైన ఐకార్డ్స్లో ఇస్తాను, కంపల్సరీ అయితే చూడండి, మర్చిపోకండి. ఎంజాయ్ ది వీడియో గాయ్స్. బ్యాక్ టు వ్లాగ్. ఇప్పుడే మేము డైరెక్ట్గా మున్నార్ నుంచి అయితే కిందకు వచ్చేసాం. కొడైకెనాల్ నుంచి కిందకు వచ్చినాం, గోయింగ్ బ్యాక్ టు మున్నార్. పోదామా? అయిపోయింది ఎప్పుడు. పదా, కమన్ రష్. ఇప్పుడైతే మేము మున్నారైతే స్టార్ట్ అవుతున్నాం. ఇలా దే ఆర్ మై బైక్, మై బాయ్స్. రైట్, దాని ఇక్కడ నుంచి మున్నార్ ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ ఓన్లీ. సో నాన్ స్టాప్ అయితే కొట్టాలి. దీని నుంచి మున్నార్ నాన్ స్టాప్ కొట్టాలా, ఫిక్స్డ్. అసలు మంచి చాలా లైక్ రిసార్ట్ అయితే మేము తీసుకున్న రిసార్ట్ చాలా అంటే చాలా బాగుండే. మొత్తం మూడంతా అనమాట సెటప్ అయింది, మస్తు క్రేజ్ ఉండే. చలి మాత్రం ప్యాక్ ఉందబ్బా నిజంగా మున్నార్లో. సరే మున్నార్ అంట, కొడైకెనాల్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత చలి ఉంటుంది అనేసి, బట్ చాలా ఉంది చలి. కానీ క్రేజీ ఫీలింగ్. మన వాళ్ళు బాయ్స్ అందరూ నైట్ కానీ మంచిగా ఎంజాయ్ చేసినారు. అసలు కర్నూలు నుంచి వచ్చేటప్పుడు మాకు లైక్ వీఆర్ ఇన్ బైక్ 24 hours ఉన్నాం. 24 hours బైక్ డ్రైవ్ చేసినాం తెలుసా. ఒక చోట రోడ్ మిస్ అయిపోయింది అనమాట. నైట్ పూట అసలు లైట్స్ లేవు కాబట్టి కనిపించలే. మా లైట్స్ ఉన్నా సరే మేము కాన్సన్ట్రేట్ చేస్తుంది మొత్తం స్ట్రైట్ రోడ్ అండ్ రైట్ సైడ్ రోడ్, లెఫ్ట్ సైడ్ అసలు కనిపించలేదు. కాకపోతే ట్విస్ట్ ఏంటంటే మేము దానికి దగ్గరలోనే రెస్ట్ తీసుకున్నాం నైట్ అంతా. అలసిపోయి వెతికి దాంట్లోనే తీసుకున్నాం అనమాట. ఇంకా కానీ మస్తు క్రేజ్ ఉంది నైట్ అంతా డ్రైవ్. ఇంకా మార్నింగ్ లేచేసి మున్నార్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసాం. గున్నా కేవ్స్ మాత్రం పీక్ లెవెల్. అంతమంది రష్ ఉంటారని అసలు ఎక్స్పెక్ట్ చేయలే నేను. చాలా రష్ ఉండే. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఏకదమ్ ఉంది. అసలు అడిగి పోయినాము. ఫొటోస్ అన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ పోస్ట్ చేసేసి ఒకసారి అయితే చెక్ చేయండి. మంచిగా ఉన్నాయి ఫొటోస్. అసలు ఎంతమంది అరుస్తున్నారు తెలుసా, సుభాష్ అని క్రేజీ ఉండే. అది మన జంపింగ్ది గునా కేవ్స్ కానీ డెవిల్స్ కిచెన్ కానీ ఏకదమ్ ఉండే. లైక్ ఒక నిమిషం, మన వాళ్ళు వెనకాల వస్తున్నారు లేదో కనుక్కోవాలా. అన్న స్టార్ట్ అయిపోయినారు అందరూ. క్రేజ్ ఉంది, మన వాళ్ళు అందరూ లైన్లోకి అయితే వచ్చేసినారు. అండ్ వీఆర్ గోయింగ్ రష్ అనమాట. ఆల్మోస్ట్ 100 kilometers ఉంది, 1 hour చూస్తుంది. లెట్స్ మేక్ ఇట్ ఫాస్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మంచి రైట్ గ్యాస్ ఎపిసోడ్స్ అయితే కంపల్సరీ చూడండి. కొన్ని విజువల్స్ ఏదో మిస్ అయిపోయింటాయి, బట్ వేరే సతీష్ బ్లాగ్స్ నుంచి తీసుకుంటాను నేను. సాగా బ్లాగ్స్ నుంచి తీసుకొని యాడ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా అప్డేట్లో ఉండండి. అండ్ మన గునాకి ఫొటోస్ అండ్ ఇంకా మున్నార్ ట్రావెల్ బ్లాగ్స్ అండ్ వీడియోస్ అన్నీ మన ఛానల్ అయితే అప్డేట్ అవుతాయి. రీల్స్ కోసం ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ అన్నికి నేను కింద లైక్ డిస్ప్లేలో వేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి. అక్కడ ముందు చూడు ఏకదమ్ ఉందబ్బా. మున్నార్ రూట్ కూడా చాలా అంటే చాలా బాగుంది గాయస్. అంటే ఇప్పుడు ఏమైందంటే లైక్ కొడైకెనాల్ ఎగ్జాంపుల్, కొడైకెనాల్ ఆ హిల్ అనుకుందాం. సో అక్కడ నుంచి దిగేసి బయటకు వచ్చి మళ్ళీ మేము సెకండ్ హిల్కి అయితే వెళ్తున్నాం. ఈ హిల్ వచ్చేసి మన మున్నార్ ప్లేస్ అనమాట. హిల్ పాసింగ్ కొడైకెనాల్ నుంచి సైడ్ పెట్టింటే బాగుంటుంది. యాక్చువల్గా రూట్ ఉంది, కాకపోతే మొత్తం సింగిల్ వే ఉంది అనమాట. సో మన బాయ్స్ మీన్స్ రిస్క్లో వేయడం నాకు ఇష్టం లేక సో ఈ రూట్ అయితే ప్రిఫర్ చేశాను. చాలా మంచి రైడ్ అబ్బా. చాలా అంటే లైక్ పీస్ఫుల్గా ఉండే. నేను ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ చేసి ఆల్మోస్ట్ వాళ్ళు 18 to 20 members అయితే రిజిస్టర్ అయినారు. బట్ వాళ్ళ దగ్గర ఫుల్ గేర్ లేదని చెప్పేసి నేను సారీగా ఏమనుకోద్దని రిజెక్ట్ చేసేసాను మీ అప్రూవల్స్ని. సో నెక్స్ట్ టైం కూడా మ్యాక్సిమం గేరే ట్రై చేయండి. అండ్ ఈసారి టోటల్ ఓవరాల్ అందరూ గేర్తోనే వచ్చారు అనమాట. సో గేర్ ఉన్న వాళ్ళని మాత్రమే నేను రిజిస్ట్రేషన్స్ తీసుకున్నాను, వాళ్ళవి మిగతా వాళ్ళవి క్యాన్సిల్ చేసేసాను. రియల్లీ సారీ ఫర్ దట్. కానీ తప్పలేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ 800 kilometers per day ట్రావెల్ కాబట్టి గేర్ ఉన్న వాళ్ళని అయితే ప్రిఫర్ చేయడం జరిగింది ఎంఏబేకర్ స్టోర్స్ అండ్ క్లబ్లో. సో నెక్స్ట్ టైం కూడా మ్యాక్సిమం ఇదిగిన మంచి సక్సెస్ వచ్చిందంటే అగైన్ జూలైలో మనకి చాలా రైడ్స్ అయితే రెడీగా ఉన్నాయి, షెడ్యూల్ చేసేసినాను. లైక్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఐ విల్ అప్డేట్ యూ. ఖచ్చితంగా అయితే రైడ్స్ క్రేజీ ఉంటాయి అబ్బా. సీజన్ ఇది బైకర్స్ సీజన్ యాక్చువల్లీ. దిస్ ఈజ్ బైకర్ సీజన్. సో
సో మ్యాక్సిమం రైడ్స్ అయితే కండక్ట్ చేస్తాను. బిగ్ రైడ్స్ ఉన్నాయి, స్పాన్సర్షిప్ రైడ్స్ ఉన్నాయి, షోరూమ్ రైడ్స్ ఉన్నాయి, ఏక్దమ్ రైడ్స్ ఉన్నాయి. పక్కా ప్రతి ఒక్కరైతే మన రిజిస్టర్ అవ్వండి. ఏదైనా అప్డేట్స్ అయినా సరే ఆల్ ఐ పోస్ట్ ఇన్ ఓన్లీ వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్. మర్చిపోకండి గాయస్. మన బండి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదాం ఇప్పుడు. ఐ లైక్ నేను ఎట్లున్నానంటే మంచి సాటిస్ఫైడ్, ఫుల్ లోడెడ్ కేటీఎం వేసుకొని కొడైకెనాల్ మున్నార్ సౌత్ ఇండియన్ లాంగ్ స్ట్రెచ్ కొడుతున్నానంటే ఏకదమ్ ఉంటుంది మనతోని. అట్లా ఉంటుంది మనతోని. అండ్ ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ చేసిర్రు మంచిగా. ఆఫ్టర్ అక్కడ అసలు ఏం జరిగింది అనేది మొత్తం నేనైతే వ్లాగ్ చేయలే, బికాస్ కొంచెం హెప్టిక్ బ్యాక్ పెయిన్ ఉండే. ఎప్పుడు మన పోస్టర్ వేరేలా ఉంటుండే. సో ఇప్పుడు ప్యానెట్స్ అండ్ అవి ఇవి వేసేసరికి కొంచెం అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ అనమాట బైక్కి నాకు. సో అందుకే ఒక వర్డ్ ఉందన్నమాట. లైక్ ఏమంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ బైక్కి మనకి ఒక కనెక్షన్ అనేది ఏర్పాటు అవ్వాలి. అది ఏర్పాటు అవ్వాలంటే టైం పడుతుంది. వన్స్ ఆ కనెక్షన్ రెడీ అయిపోయింది అనుకో, మనకి బ్యాక్ పెయిన్ కానీ ఏవి రావు. సేఫ్గా మన బైక్ అయితే తీసుకెళ్ళిపోతుంది మనల్ని. మున్నారైతే 113 కిలోమీటర్స్ ఫ్రమ్ ఇయర్ కొట్టాల గట్టిగా అది మున్నార్కి. బట్ నేను చెప్పిన ఇందాక డెస్టినేషన్ వచ్చేసి 90 to 100 కిలోమీటర్స్ ఫర్ గ్యాప్ రోడ్ వ్యూ. మున్నార్లో ఫేమస్ అనమాట అది. సో ప్రజెంట్ అయితే మనం అక్కడికే వెళ్ళిపోతున్నాము. రష్ కొట్టిస్తా బాయ్స్తో. ఇప్పుడు ఐ విల్ స్టార్ట్ అగైన్ రైట్ నౌ. బ్యాక్ ఉంది నాకు బండి మాత్రం సెకండ్స్లో ముందుకు వెళ్ళిపోతుంది అబ్బా. ఎక్కడ నన్ను అన్సాటిస్ఫై చేయలే. పుల్ చేస్తే గుంజుతుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పుల్లింగ్ వచ్చేస్తుంది నాకు. పవర్ ఇస్తుంది. ఇప్పుడు ఆడ కార్ వస్తుంది, హ్యాపీగా కొట్టేసిన. అట్లా సింపుల్గా లాగేస్తుంది అబ్బా. బాబా వ్యూ హిల్ చూడు, క్రేజీ ఉంది గాయస్. మంచిగా అనిపిస్తుంది నాకైతే వ్యూ పాయింట్. మున్నార్ ఇక్కడైతే మాకు పెద్ద అడ్వెంచర్ జరిగింది. ఇంకా మున్నార్లో ఎటువంటి అడ్వెంచర్ జరుగుతాయి అనేది మనకు సరిగా అయితే తెలీదు. ఇప్పుడు లైక్ ఇదంతా ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోతున్నాం, ఫారెస్ట్ జోన్లోకి. మళ్ళీ ఫారెస్ట్ వెళ్ళిన తర్వాత నేను అంతే గోపురం ఆన్ చేస్తాను, ఎందుకంటే బ్యాటరీ తక్కువ ఉంది. ఇక ముందర స్టెచ్ మొత్తం అయిపోతుంది. విజువల్స్ మాత్రం లెఫ్ట్ సైడ్ మొత్తం కొబ్బరి చెట్లు, టెంకాయ చెట్లు, మధ్యలో రోడ్డు, రైట్ సైడ్ మొత్తం కొబ్బరి చెట్లు, టెంకాయ చెట్లు. ఏకదమ్ వెనకాల నాతో పాటు జీటీ వాళ్ళు వస్తారు అనమాట. భలే ఉందబ్బా రోడ్డు, సింపుల్గా ఉంది చూడు. అసలు రన్ అయినా సరే నీట్గా కండిషన్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. క్రేజీ ఫీలింగ్. చాలా మంది బైకర్స్ కూడా మున్నార్ నుంచి అయితే రివర్స్ అవుతున్నారు. బాబా ఏముందిరా రోడ్. ఫోటో తీస్తాను నేను. ఈ ఫోటోను మీరు ఇన్స్టాగ్రామ్లో అయితే చూడండి. మస్తు అంటే మస్తు ఉంది. చిన్నపిల్లలు రోడ్ కావాలంటే ఎక్కించుకున్నా వ్యూ భలే ఉంటాయి. రైట్ పిల్లలు రైడ్ కోసం వచ్చినారు, తిరిగి వచ్చినారు రాజాలు. బాబా ఏముందిరా అయ్యా. మొదటి సైడ్ గుద్ద పగిలిపోతుంది, ఈతల మొత్తం మేఘాలు. అది క్లౌడ్స్ అనుకుంటాం కానీ అవన్నీ మేఘాలు. ముందు జంక్షన్ దగ్గర రైటా లెఫ్టా నుంచి అయితే ఇట్లా మనం మున్నార్ రైట్ సైడ్కి అయితే టర్న్ అయిపోయాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మున్నార్ అనమాట కంప్లీట్గా. మున్నార్ వచ్చేసి ఆల్మోస్ట్ 80 కిలోమీటర్స్. అక్కడ చూడు ఒక్కసారి అవునమ్మా, కొండల పైన మేఘాలు అయ్యా బాబు. మీకు అనిపిస్తుందో లేదు, ఏకదమ్ ఉంది గాయస్. మస్తు ఉంది అసలు. ఇప్పుడే మున్నార్కి వెళ్తుంటారా అవునమ్మా, మంచి సీనరీస్ విజువల్స్ అద్దరిపోతాయి అని చెప్పి కళ్ళకైతే కనిపించడం జరుగుతుంది. కళ్ళకి కనిపిస్తుంది క్లియర్గా. అక్కడ వెళ్ళిన తర్వాత ఎంత అడ్వెంచర్ ఉంటుంది అనేది బాబా కెమెరాలో కనిపించదు అబ్బా. ఇదంతా ఎట్టుండాలంటే చూస్తేనే క్లారిటీ వచ్చేది ఎంత బాగుంది అనేది. మంచిగా అయితే పీస్ఫుల్ రైడ్ ఎంజాయ్ చేస్తున్నారు మేము. ఎక్కువ మెంబర్స్ లేరు, తక్కువ మెంబర్స్, కూల్గా రిలాక్స్గా. ఇప్పుడు మనం వెళ్ళేదైతే కంప్లీట్ దాని పైననో లేకపోతే దాని పక్కకి వెళ్తామో తెలియదు కానీ మున్నార్ ఇక్కడ నుంచి 80 కిలోమీటర్స్ అంట. వీళ్ళు రాక్ ఎక్సైట్మెంట్ ఎక్కువైపోతుంది అబ్బా. అసలు అలా మేము రూమ్స్ తీసుకోలే, ఏమీ తీసుకోలే, జస్ట్ వెళ్ళిపోతున్నాము ర్యాండమ్గా. ఈరోజు కంప్లీట్లీ టోటల్ ఓవరాల్ ఎక్స్ప్లోరింగ్లోనే ఉంటుంది. లగేజ్ రూమ్కి వెళ్ళడము, లగేజ్ తీయడము, మళ్ళీ లగేజ్ పెట్టడం ఇవన్నీ జరిగాయి. ఇక కంప్లీట్గా ఇప్పుడు రూమ్కి పోతాం.
లంచ్ చేస్తాం, అగైన్ లొకేషన్ చూసుకుంటాం, విల్ గో. అట్లనే ఈరోజు మొత్తం కంప్లీట్ ఎక్స్ప్లోరేషన్ అనమాట. 9:30 వరకు, 9:30, 8:30 అనుకోండి. రూమ్కి వెళ్ళి ఏదో ఒక రూమ్ ఎక్కడ దొరికితే అక్కడ గూగుల్లో చూసేది, కాల్ చేసేది, ర్యాండమ్గా పిక్ చేసుకొని వెళ్ళి లగేజ్ మొత్తం తీయకుండా బైక్ పైన మౌన్ చేసుకొని జస్ట్ ఓన్లీ ఫర్ స్లీపింగ్ పడుకొని మళ్ళీ మార్నింగ్ లేచేసి మళ్ళీ ఎక్స్ప్లోరేషన్, అట్లా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. సో రేపు కూడా కంప్లీట్ ఎక్స్ప్లోరింగ్లోనే ఉంటుంది. సో మేబీ బై వెనస్డే మార్నింగ్ విల్ బి బ్యాక్, ట్యూస్డే మార్నింగ్ విల్ బి కమ్మింగ్ బ్యాక్. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పుడు ఫ్యూయల్ కాస్ట్ ఎక్కువైపోతుంది అబ్బా. అన్ని పెద్ద పెద్ద సైజెసే ఉన్నాయి. 390, శివనది 450, 650 GT ఒకటి, అండ్ డ్యూక్, వీస్ట్రామ్, హిమాలయన్. ఇప్పుడు ప్లస్ పాయింట్ ఏంటంటే వీస్ట్రామ్ అండ్ MT-15 మాత్రం మైలేజ్ కాస్ట్ చాలా తక్కువ ఉంది. లైక్ ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ కొంచెం తక్కువ ఉంది. మిగతా వాళ్ళది మాత్రం ప్యాక్ అవుతుంది. నాకు ఆల్మోస్ట్ వాళ్ళు 3000, 4000, 4500 అయిపోయింది. ఓన్లీ 3 ఫుల్ ట్యాంక్. ప్రతి ఫుల్ ట్యాంక్ 1450, 1400. ఒక 50 రూపీస్ వేరియేషన్స్ ఉన్నాయి అంతే. కంప్లీట్లీ మొత్తం ఒకటే. ఇంకా అట్లనే హిమాలయన్ కూడా సేమ్ కాస్ట్ అయింది. జీటీకి ఎక్కువైంది. జీటీకి ఆల్మోస్ట్ ఆల్ ఐ థింక్ నాకైతే ప్రజెంట్ ఇప్పటి వరకు థర్డ్ ఫ్యూల్ ట్యాంక్లో ఫ్యూల్ స్టేషన్ థర్డ్ ఫుల్ ట్యాంక్తో రన్ అవుతున్నా. అండ్ జీటీ వచ్చేసి ఐ థింక్ 5th ఫ్యూల్ ట్యాంక్, డ్యూక్ వచ్చేసి థర్డ్ ఫుల్ ట్యాంక్, హిమాలయన్ ఆల్సో థర్డ్ ఫుల్ ట్యాంక్, విశ్వం ఈజ్ రన్నింగ్ విత్ సెకండ్ ఫ్యూల్ ట్యాంక్, హిమాలయన్ ఈజ్ రన్నింగ్ విత్ సెకండ్ ఫ్యూల్ ట్యాంక్. విశ్వం బి MT-15 అయితే ఐ థింక్ థర్డ్ ఫుల్ ట్యాంక్ స్టిల్ ఇంకా వస్తూనే ఉంటుంది. మన వాళ్ళు అయితే కంప్లీట్గా ఫ్రంట్ వెళ్ళిపోతున్నారు. నా ఫోన్ హ్యాంగ్ అయిపోయింది అబ్బా, హ్యాంగ్ అయిపోయింది. అసలు లాగిన్ అవ్వట్లా, అసలు ఆన్ అవ్వట్లా. ఏమైందో దీనికి? ఫోన్ ప్లీజ్ ఆన్ కావే. ఇది చాలా పని ఉన్నది మాకు మ్యాప్స్కి. ఒకసారి హ్యాంగ్ అయిపోయింటుంది. అది బాబు చచ్చిపోయింది. అది మళ్ళీ బతికిస్తున్నాను పని బేసిక్గా. ముందు కొండలు చూడ చాలా అంటే చాలా బాగున్నాయి. అందరూ వెళ్ళిపోయినారు. మన బ్యాక్ పెయిన్ వల్ల చిన్న జుగారు చేసాము. ఏంటంటే ప్యానర్స్కి ఒక బ్యాగ్ వస్తుంది, బబుల్ బ్యాగ్. అది పెట్టేసి సీట్ కింద ఒకటి రూపీస్ కట్టేసా. సో బ్యాక్ పెయిన్ అయితే రావట్లేదు. వాళ్ళ ముందు చూడకుండా ఏకదమ్ విజువల్లో ఉంది. మంచి సాంగ్స్, మంచి క్లైమేట్ అబ్బా. వాన సావకొట్టేలా ఉంది ముందు చూస్తుంటే. రైట్, గేర్ వేసుకున్నా, మస్తు టైట్ అయిపోయింది. లైన్ అప్ చూడు. 1 2 3 4 5 6 7, మనది 8 7. 1 రైట్ పోతుంది, 2 రైట్ పోతుంది, 3 రైట్ పోతుంది, 4 రైట్ పోతుంది, 5 రైట్ పోతుంది, 6 రైట్, 7 రైట్. నేనే 7. ఇప్పుడే హెల్మెట్ తడిచిపోయా. అన్న అవును, అవతల సైడ్ చూపిస్తుంది. ఇప్పుడే మేము హిల్ అయితే ఎక్కుతున్నాం. ఇంకా వాన లేదు, ఇక్కడ కింద లేదు. మళ్ళీ పైకి వెళ్తే ఉండింటుంది నాకు తెలిసి. రైట్, అందరూ గేరప్ చేసేసారు. మరో చూడగాలైతే ప్యాంట్ కూడా ఎక్కేసి తోరుకు ఊపుకొని ఏజీ హెయిర్ పిన్స్ ఉన్నాయి బా. పైకి అయితే మస్తు పైకి వెళ్ళిపోతున్నాం. చిన్నగా అయితే లోపలికి స్టార్ట్ అయిపోయినాం. బా ఎండ లేదు అసలు, స్లైట్గా అలా సన్షైన్ లాగా ఉందన్నమాట అక్కడక్కడ. అని క్రేజీ ఉంది ఘాట్ స్టేషన్. అంత పైకి వెళ్ళిపోతాం. నాకు తెలిసిన అయితే మనం టాప్ అక్కడికి వెళ్తాం అనుకుంటుందో. అక్కడ ఇల్లు కనిపిస్తున్నాయి, క్లౌడ్స్ మూవ్ అవుతున్నాయి చూడు. మేబీ అక్కడి వరకు రూట్ అయితే ఉంది. ఇక చూడాలి ఎంత దూరం పోతాం అనేది. ఎయిర్ పిన్మెంట్స్ బాగానే ఉన్నాయా? ఫాస్ట్ రావచ్చు. ఓకే, ఎయిర్ పిన్మెంట్స్ మస్తు ఉన్నాయి. చాలా డేంజర్ కాల్స్ ఉన్నాయి నా పైన మ్యాప్లో చూస్తున్నా కదా. నేను వస్తున్నా, కట్ చేయి, కాల్ కట్ చేయి. అసలు హలో బాబా, అసలు పైకి పోతుంటే ఎక్కడో స్వర్గానికి వెళ్తున్నట్టుంది అయ్యా బాబు. వా 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 ఓరే వా. ఏముందయ్యా? ముసలు రొమాన్స్ ఇస్తారు అనుకుంటా మంచిగా. క్లౌడ్స్ అర్థమవుతలేదు, ఫాగ్ అర్థమవుతలేదు, వర్షం అనేది అర్థమవుతలేదు. వరేవా అన్న, జర స్లో పోతే నేను వీడియో తీస్తా వచ్చి. మన వాళ్ళది మంచి లైన్ దొరికినప్పుడు చెప్పు. అక్కడైతే వర్షం. ఫ్యాన్ చూడు ఒక్కసారి ఎన్ని ఉన్నాయో, మీకు కనిపిస్తుందో లేదో. క్రేజీ ఉంది సీరియస్లీ. మనోడేడు HP 39 మనోజ్.
వీరికైతే మొత్తం నిద్ర మబ్బు తయారైంది, నిద్రదయం అయిపోయింది. అబ్బా క్రేజీ ఉంది గాయ్స్. అమ్మో ఎన్నో హెయిర్ పిన్ బెండ్ టోటల్ 17 చూడు, టోటల్ 17 హెయిర్ పిన్ బెండ్స్ అంట. థర్డ్ వన్ ఇది. స్టిల్ వీ హ్యావ్ 15 హెయిర్ పిన్ బెండ్స్. కొల్లు హిల్సా ఇది? నో, బండి మీద కొల్లు హిల్సా? కొల్లు హిల్స్ కాదులే, సేమ్ అలానే ఉంది కాదు, బట్ కొల్లు హిల్స్ అయితే కాదులే, పక్క కాదు. దిస్ ఈజ్ 4th హెయిర్ పిన్ బెండ్. ఇఫ్ ఐ గెస్ 7th హెయిర్ పిన్ బెండ్ దగ్గర వాన పడే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఎందుకంటే అప్పటికి మనం హాఫ్ హైట్కి వెళ్ళిపోతాం కాబట్టి. అక్కడ చూడు మేఘాలు రా, మేఘాలు ఉన్నాయి అసలు క్లియర్గా. అంటే దాంట్లోన తొందరగా మన దగ్గరికి వెళ్ళిపోదాం. లాగ్లో మనల్ని కూడా పెట్టాలి కాబట్టి ఐఎమ్ క్రూజింగ్. వచ్చాయి మనోడు స్లోగా వస్తున్నాడు. నిద్రమప్పు పెట్టినట్టుంది అడిగి, నిద్రమప్పు పోగొట్టాల, గుంజాల మనోడిని. ఇలా నిల్చున్నప్పుడు ఇంటర్కమ్ కనెక్ట్ అవ్వద్దు తెలుసా. లైక్ ఎందుకంటే ఇట్లా ఉన్నప్పుడు ఆ మనిషి పైన వెళ్తున్నాను అనుకో, కనెక్ట్ అవ్వదు, ఫెయిల్. స్ట్రైట్ లైన్ ఉంటే ఇంటర్కమ్ కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే హిల్లో చాలా మ్యాగ్నెటిక్ వేవ్స్ ఉంటాయి. సో అంత ఫాస్ట్గా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఇవ్వదు. అదే కొంచెం గ్యాప్ స్ట్రైట్ లైన్ కానీ లేదంటే హిల్స్ లేనప్పుడు నీకు ఈజీగా కనెక్ట్ అయిపోతుంది 1 కిలోమీటర్ రేడియస్లో. పక్కా అది మటుకు. ఇది ఛార్జింగ్ ఎక్కట్లేదు, బట్ రికార్డ్ అయితే అవుతుంది. స్కేట్ బోర్డ్ పెట్టారు కేరళ, టూర్స్ అండ్ ట్రావెల్స్ అంట. ఫిక్స్ చేసేసినారా? ఓకే, తీయడానికి లేదు, అది కంప్లీట్లీ ఫిక్స్డ్ ఉన్నట్లుంది. ఎంత దూరంలో ఉన్నారబ్బా మన వాళ్ళు. నేనున్నాను తెలియదు పాపం. సో ఇప్పుడు కొంచెం పవర్ పెంచాడు. కొంతమందికి అర్థం కాలేదు ఏంటంటే మాతో నేను లీడ్తో ఫుల్ కనెక్ట్లో ఉంటాం ప్రతి సెకండ్ అని వీళ్ళకి తెలియదు. కాసేపు ఆపుకొని కాసేపు మాట్లాడుకుంటూ ఉంటాం అనుకుంటారు. ఎప్పుడు చేయాలన్నా సరే లీడ్ అండ్ టెయిల్ పక్కా కనెక్షన్లో ఉంటుంది. అది ఎప్పుడైనా సరే ఏ రైడర్ అయినా సరే, ఏ క్లబ్ మెంబర్స్ అయినా సరే తెలుసుకోండి ఏం చేస్తున్నారు. వచ్చిన క్లయింట్స్ అండ్ రైడర్స్, బైకర్స్ అనేది లాస్ట్ నుంచి ఫ్రంట్ వరకు ప్రతి అప్డేట్లోనే ఉంటుంది. కనపడకుండానే మేము ఫాలో అవుతుంటాం. అది కూడా అయితే పక్కా గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే ఎవరికేం తెలియకూడదు అండ్ మనం మనపైన నిఘా పెట్టినట్టు కూడా తెలియకూడదు. సో జస్ట్ ఫాలో అవుతూ ఉండాలి. వాళ్ళు 20లో రాని వాళ్ళు ఆగిపోయి వాళ్ళకి తెలియకుండా మేము వాళ్ళతో పాటే ఉంటాం. అదైతే 200% షూర్. విజువల్స్ క్రేజీ ఉన్నాయి. చూడు చూడు చూడు, అసలు ఏమన్నా హిల్సా అక్క వర్రెవ్వా, సూపర్ ఉంది. ఇలా మొత్తం వానవాడి వదిలి పడేసినట్టు ఉంది. ఏకదమ్ ఉంది. ఏదైనా మంచి వ్యూ చూపిస్తే ఆగాలి ఒకసారి. అసలు ఈసారి తెలుగు వాళ్ళు ఇక్కడ కనిపించలే నాకు. కొడైకెనాల్ అస్సలు కనిపించలేదు తెలుగు వాళ్ళు. మేబీ మున్నారో ఏమైనా కనిపిస్తారేమో. లెట్స్ సీ. అక్కడ పైకి అయితే వెళ్తాం పక్క ఫిక్స్. నేను అది దాటిన తర్వాతనే మున్నార్. వానమ్మ ఏం కొండలు రా అసలు. ఆడ పైన ఎర్జెన్సీ దూకితే అన్నమ్మ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ పడిపోయేటప్పుడు మన ప్రాణాలు నడుచుకుంటూ పైకి వెళ్ళిపోతాయి. అంట్లో ఉంది. స్ట్రైట్ అసలు దొల్లుకుంటా పోయేదేలా, పడితే కింద ఎగ్గుపడినట్టు పచక్కే. వైల్డ్ ఎనిమల్స్ అంట. ఏంటివి ఇవి? ఐ థింక్ సంథింగ్ మంకీ, రైట్? గోపురంలో మీకు కనిపిస్తుంది ముందు మొబైల్లో మ్యాప్స్లో ఎన్ని ఉన్నది హెయిర్ పిన్ బెంచ్. అబ్బా బాబా బాబా అబ్బా, మనం ఈజీగా లిఫ్ట్ చేసేస్తాం అబ్బా హెయిర్ పిన్ బెంచ్ అన్నా కానీ. అదో సింపుల్గా వెళ్ళిపోతుంది. వారే వా, ఏమున్నాయి రా హిల్స్. అయితే మున్నారు ఫస్ట్ టైం అయితే కార్లో వచ్చినాం అనమాట. అక్కడ కూడా సన్ ఎంత బాగా పడుతుందో. అక్కడ మొత్తం ఎండ ఉంది, అసలు ఇక్కడ మొత్తం క్లైమేట్ డిఫరెంట్. అందుకే అనుకుంటా మున్నారు చాలా చేంజెస్ ఉంటాయి క్లైమేట్లో. బాబా పోయే కొద్దీ చలి పెరుగుతుంది అబ్బా. ఇంకా అంత పైకి అక్కడక్కడ మీకు ఇల్లులు కనిపిస్తున్నాయా? అంతవరకు వెళ్ళిపోవాలి. ఎన్ని కిలోమీటర్స్ ఉంది? ఆల్మోస్ట్ ఉన్నారు ఇంకా 35 కిలోమీటర్స్ గ్యాప్ రోడ్. మేము పెట్టింది అయితే గ్యాప్ రోడ్ అనమాట. ఇప్పుడు గ్యాప్ రోడ్ వ్యూ పాయింట్. బా నాకేమో మజా వస్తలేదు. బాయ్ అబ్బా, సూపర్ మనోడు ఆడున్నారు.
ఇది ఎట్లనే పట్టుకొని ఉండు. నేను వెళ్ళి హెల్మెట్ తీసి అనుకుంటా. దా ఇదే ఫ్రేమ్ కదిలేదు. పెట్టినా ఇక్కడ స్టార్ట్ చేసుకో. ఇప్పుడు స్టార్ట్ చేయది ఇంతే రైట్. స్టార్ట్ చేయి, నేను వెళ్తా. హైట్ పోయే కొద్దీ బాగానే పెరుగుతుంది, బ్రీత్లో కూడా కొంచెం తగ్గుతున్నట్టు ఫీల్ అయితే వస్తుంది నాకు. ఇప్పుడు ఎప్పుడో పాత పెద్ద భలే ఉంది ఇది. ఇట్ లుక్స్ లైక్ స్టెప్స్ అనమాట, స్టెప్స్ మాత్రం ఉంది. మ్యాప్ మేము కరెక్ట్గా పోతున్నాం, మ్యాప్ నువ్వే కన్ఫ్యూజ్ అయిపోతున్నావు. వద్దు చెప్పాలా, డైరెక్షన్లు మారుతున్నాయి. తీసుకో శాటిలైట్ నెట్ పంపి నా ఫోన్కి గట్టిగా. ప్రజెంట్ ఈ రైడ్ కోసం అని ఓన్లీ క్రాష్ గార్డ్ ఇంకా టాప్ బాక్స్ అయితే ఫిక్స్ చేస్తాం. ఎట్లుందో చూడడానికి మన ప్రొఫైల్ అయితే ఓపెన్ చేసి చెక్అవుట్ చేసేయండి. అండ్ ఇది మనోడు కూడా ఫుల్ ఎక్కువ గేర్ అప్ అనమాట. షూ గేర్, రైన్ ప్యాంట్, లైక్ ప్యాంట్, రైన్ జాకెట్, గ్లౌజెస్, ట్యాంక్ బ్యాగ్, టాప్ బాక్స్, క్రాష్ గార్డ్స్, ఫుల్లీ గేర్లో ఉన్నాడు. మన ఈ రైడ్ కోసం అయితే కొనిండు అనమాట. సో మనోడు బ్లాగ్ స్టార్ట్ చేసినాడు కాబట్టి అన్ని బ్లాగ్స్ ఇంక్లూడ్ ఉంటాయి. సో ఎప్పటికైనా సేఫ్టీ కావాలి, సేఫ్టీ ప్రమోట్ చేద్దామనేసి మనోడైతే బై చేశాడు. థ్యాంక్ యూ మామ కొన్నందుకు. మన దగ్గర ప్రతిదీ ఎట్లుందనేది నువ్వు ఒకసారి తర్వాత ఫ్రీ ఉన్నప్పుడు ఒక రీల్ అండ్ స్టోరీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అండ్ ఎవ్రీథింగ్ అప్లోడ్ అయితే చేసేసాయి. అది మన వాళ్ళు చూస్తారు కొంతమంది చూసేటోళ్ళకి. అండ్ ముందు ఎంటీ అన్నారు పోతుంది ఎంఈషియల్ గౌడ్ది. అది ఎంటీ కూడా మన స్టోర్ నుంచే పర్చేస్ చేశాడు. థ్యాంక్ యూ బ్రో. నీకు కూడా నాకు తెలిసి మంచి కంఫర్ట్ రైడ్ అయితే ఇస్తుంటుంది ఈ రైడ్కి. నేను మాత్రం ఫుల్లీ కంఫర్టబుల్ రైడ్ చేస్తున్నాను నా కేటీఎం పవర్బుల్ పైన. బికాస్ ఇట్లా బ్యాగేజ్ కట్టుకునేది లేదు, ఏమీ లేదు. జస్ట్ అలా టాప్ బాక్సెస్ అండ్ ప్యారెంట్స్లో మౌంట్ చేయడమే. తడుస్తుందనే భయం లేదని. ఇది వచ్చి మన రైనాక్స్ ట్యాంక్ బ్యాగ్ కొత్తగా తీసుకున్నా. చాలా అంటే చాలా బాగుంది. నాకు వర్త్ ఇది. 4,000 పెట్టినా, 3,500 చేంజ్ ఎంత పెట్టినా అసలు కదలకుండా స్టిఫ్గా గట్టిగా కూర్చుంది. బాగా కూర్చుంది అబ్బా. నాకు ఇది బాగా నచ్చేసింది బ్యాగ్. ఇంకోటి తీసుకోవాలని ఉంది. తీసుకొని దాన్ని టాప్ బాక్సెస్ పైన ఫిక్స్ చేస్తే సెట్ ఉంటుంది. వీళ్ళకి ఎక్కడానికి రాదు, ఇంత కార్నర్ కదా. ఎక్కించు, గట్టిగా ఎక్కాను మావా. అది ఈ దెబ్బకి ఘాట్లు అంటే ఏంటనేది ఫుల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఎట్లా ఎక్కియాలనే టెక్నిక్స్ కూడా వాళ్ళు నేర్చుకుంటారు ఈ రైడ్తోని. ఇంకా ఈరోజు రేపు కంప్లీట్ ఎక్స్ప్లోరేషన్స్ ఉన్నాయి మావి. ఈ ముందర క్లైమేట్ పిచ్చ ప్యాక్ ఉంది. No, you're not in her.